తాండూరు మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేయడం జరిగిందని బీజేపీ కౌన్సిలర్లు అంతరం లలిత, సాహు శ్రీలత, బంటరం లావణ్య పేర్కొన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ చిట్ట చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అమృత్ 2.0లో భాగమైన 27 కోట్ల రూపాయలపై కౌన్సిల్లో బీజేపీ కౌన్సిలర్లు తమ గలం విప్పారు. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి 14 ఫైనాన్స్, 15 ఫైనాన్స్ నుంచి పట్టణంలో అభివృద్ధి జరిగిందన్నారు. అలాగే నూతనంగా మాస్టర్ ప్లాన్ లో భాగమైన 2.0లో కూడా 27 కోట్ల రూపాయలు వచ్చాయని, వీటి ద్వారా పట్టణంలో నీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. బీజేపీ పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నుకోబడి మున్సిపల్ పాలకవర్గంలో 5 సంవత్సరాలు ముగిస్తున్న సందర్భంలో ఈరోజు మున్సిపాలిటీలో చివరి సమావేశం ఏర్పాటు చేసుకోబడింది. దీనికి ఎమ్మెల్యే గారు, మరి చైర్పర్సన్, కౌన్సిలర్లు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా మొదటి బడ్జెట్లో ఏదైతే 14 ఫైనాన్స్ ద్వారా నిధులు కేటాయించబడ్డాయో మరి ఆ వర్కులు కూడా చాలా వార్డులలో కూడా జరగలేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఇనిషియేట్ తీసుకొని ప్రతి వార్డులో కూడా ఎక్కడైతే వర్కులు జరగలేదో అవన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2-3 అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. అంతేకాకుండా అమృత్ 2 కింద 27 కోట్ల నిధులు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాబట్టబడిందో మరి దాని గురించి ఎజెండాలో కానీ మున్సిపల్ సమావేశంలో ఎప్పుడు కూడా మెన్షన్ చేయలేదు. మరి అంతేకాకుండా 27 కోట్ల నిధులే కాకుండా తాండూరు మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా 14th మరియు 15th ఫైనాన్స్ ద్వారానే, అంటే 14th, 15th ఫైనాన్స్ అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు, కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. 80% తాండూరు మున్సిపాలిటీ మొత్తం 80% 15th, 14th ఫైనాన్స్ ద్వారా జరిగితే కేవలం 20% నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టబడ్డాయి. నిన్న మా ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఎప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి చెందుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చి మా తాండూరుని అభివృద్ధి చేయాలనేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా తాండూరు పట్టణ ప్రజలందరి నుంచి కూడా విశ్వేశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఏదైతే వికారాబాద్లో జరిగినటువంటి సమావేశంలో తాండూరు కంది బోర్డు కానివ్వండి లేదా కందికి మద్దతు తెలపడం, తప్పకుండా ఖచ్చితంగా దానికి కంది మద్దతు ధర తీసుకొని వస్తానని చెప్పడం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయం. కాబట్టి తాండూరు పట్టణ ప్రజలందరి తరపు నుంచి కూడా మా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు 5 మందిని గెలిచాము. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మున్సిపాలిటీ కైవసం చేసే విధంగా తాండూరు ప్రజలందరూ కూడా రెడీ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అభివృద్ధి అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. అభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 27 కోట్ల నిధులు కూడా మళ్ళీ రావడం జరిగింది. మీరందరూ కూడా దృష్టి ఉంచుకొని భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలి. మరొకసారి కౌన్సిలర్లకు అందరికీ పట్టం, మరి చైర్మన్ దిశగా మీరందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ నన్ను గెలిపించినటువంటి వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు. గత 5 సంవత్సరాల నుండి కౌన్సిలర్గా ఉండి మా వార్డులో నేను తప్పు చేసినా ఒప్పు చేసినా నన్ను క్షమించగలరని కోరుకుంటూ మళ్ళీ రాబో దినాల్లో మాకు అవకాశం ఇస్తే మళ్ళీ మేము మీ సేవకు అర్హులం అవుతామని తెలియపరచుకుంటూ ఈరోజు మా మున్సిపాలిటీ చివరి మీటింగ్ జరిగింది. అందులో మేము అనేక రకమైన విషయాలు మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులతో ఇంతవరకు దాకా తాండూరు పనులలో కొంచెం చేసిండ్రు, కొంచెం చేయలేదు, అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు కూడా అమృత్ 2.0 డబ్బు కూడా రిలీజ్ అయ్యింది. అన్ని మున్సిపాలిటీల్లో అందరూ కూడా ఈ డబ్బు విషయంలో అవగాహన తెలుసుకొని వాళ్ళ వార్డులను అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. మా తాండూరు నుండి మా కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ విషయం పైన రేజ్ చేయలేరు. రాబోయే దినాల్లో ఆ డబ్బును కూడా రిలీజ్ చేసి ప్రతి పార్టీని అభివృద్ధి చేయాలని తెలియపరచుకుంటూ తాండూరు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.